లత గదిలో ఒంటరిగా ఉంది. శంకర్ విపరీతంగా తాగి తూలుతూ గదిలో ప్రవేశించాడు. ప్రేమ, నేను ప్రేమ. బావా, నువ్వు వచ్చావని తెలిసి నీకోసం నేను వచ్చాను. కమాన్, పడుకో బావా, రేపొద్దున మాట్లాడుకుందాం. కమాన్, మళ్ళీ వెలుగు వచ్చేస్తుంది. కమాన్. ఏమిటి బావా? ఏమీ లేదు, కాబోయే మొగుడు పెళ్ళాలు పెళ్ళి కాస్త ట్రైన్ చేద్దాం. కమాన్ స్పీడ్. ఇది ఒక రాక్షసుడు గుహని, నీతి నియమం లేని ఒక దౌర్భాగ్యుడు తిరిగే చోటని మర్చిపోయాను. నిన్ను నా గదిలో పడుకోమనవలసింది. పద. రాత్రి జరిగిన దానికి సిగ్గుపడుతున్నానమ్మా. స్నేహితుల బలవంతంతో పార్టీలో కూర్చున్నాను. నేను తాగకపోయినా ఆ వాసన వల్ల నా కళ్ళు తిరిగిపోయాయి. ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో ఆ తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించమ్మా. ప్రేమ, నా మూలంగా నువ్వు వెళ్ళిపోవడం నాకు బాధగా ఉంది. నా గురించి ఆగిపో ప్లీజ్. ట్రైన్కి టైం అయింది ప్రేమ. కార్ సిద్ధంగా ఉంది. వెళ్ళొస్తానత్తయ్య. అయిన వాళ్ళని ఇంటికి ఆహ్వానించే అదృష్టం లేదమ్మా ఈ అభాగ్యురాలికి. కన్న తల్లి కన్నీళ్లు తాగి గొప్ప బిడ్డను కన్న మహా తల్లి లేదు. కన్న పాపానికి ఈ శిక్ష నాకు ఎటూ తప్పదు. నువ్వే ఎందుకు బాధపడాలి? అత్తయ్య, వెళ్ళిపోమ్మా, వెళ్ళు. ఇక ఎప్పుడు ఇంటికి రాకు. అత్తయ్య. వ్యూ చాలా బాగుంది కదూ. ఏమిటయ్యా బంగారు? బంగారా? బంగారు అంటే కంగారు అని వాడి కవి హృదయం. సర్దుకుపో. ఏదో ఒకటి. ఇప్పుడు మన కొంప మునిగింది. శ్రీ అమ్మగారు శ్రీ ఎస్టేట్ హౌస్ కు వచ్చారు. వస్తూనే శ్రీ భైరవమూర్తి ఉద్యోగం ఓడబెరికారు. రేపటి నుంచి కూపీలు తీసి శ్రీ బాబు గారు చేసిన ఫోర్జరీలు బయటికి లాగి మనల్ని శ్రీ బొక్కలో దోస్తారు. జైల్లో తెలుగు నేర్చుకుంటూ శ్రీ తమరు, తమకు నేర్పుకుంటూ శ్రీ నేను హాయిగా కూర్చోవచ్చు. చూడు, మనం నడిచే దారిలో ముళ్ళ కంపుంటే మనమేం చేస్తాం? ఒరేయ్ ఒరేయ్, ఈ బత్తాయిలు పెట్టి కొట్టాను అంటే పళ్ళు రాలిపోతాయి. ముళ్ళ కంపు కాదురా, కంప కంప. ఎస్ అదే ఉంటే మనమేం చేస్తాం? ఆ అడ్డు తొలగిస్తాం. ఈ రాత్రికి ఆ కార్యక్రమాన్ని చేపడతాం.
అమ్మగారు, నేనమ్మా. సింహాచలం. అవునమ్మా. ఈ ముసలి నౌకరు తమకి ఇంకా గుర్తున్నాడా తల్లి? నా భర్తకు ఆశ్రయం ఇచ్చిన మహనీయుడవు నువ్వు. నువ్వెప్పుడూ నా మనసులో మెదులుతూనే ఉంటావు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇదెవరిల్లు? మా ఇల్లేనమ్మా. తమరు అక్కడ స్పృహ తప్పి పడిపోతే నా మనవడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. నీ మనవడా? వాడి మాటకేం లేమ్మా. మీరు విశ్రాంతి తీసుకోండి అమ్మా, విశ్రాంతి తీసుకోండి. సింహాచలం, సింహాచలం, నిజం చెప్పు. రాజా నీ మనవడు కాదు, నా బిడ్డ, నా భర్త రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, రాజేశ్వరి బిడ్డ. అవునా? సింహాచలం, నా అనుమానమే నిజమైతే ఆ వంశాంకురాన్ని కాపాడినందుకు నేను నీకు యావత్ జీవితం రుణపడి ఉంటానయ్యా. ముమ్మూర్తులా వారి పోలికలు గల బిడ్డ రాజేశ్వరి కొడుకే ఉండాలి. సింహాచలం, నిజం చెప్పు. నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. అతను నా బిడ్డే అయితే ఇన్నాళ్ళు మమతా వాత్సల్యంతో పెంచిన నీ నుంచి వేరు చేసి తీసుకెళ్లిపోతానని భయపడకు. అందరం కలిసే ఉందాం. చెప్పు సింహాచలం, నిజం చెప్పు. అవునమ్మా, బాబు రాజేశ్వరి గారి బిడ్డేనమ్మా. ఇన్నేళ్లు బాబుతో నువ్వు నా మనవడమేనని, మీ అమ్మ నాన్న రైలు ప్రమాదంలో పోయారని అబద్ధం చెప్పి పెంచాను. నిజం తెలిస్తే ఆ ఉడుకు రక్తం బాబు చేత ఏ అఘాయిత్యం చేస్తుందోనన్న భయమేనమ్మా ఈ అబద్ధానికి కారణం. సింహాచలం, ఇప్పుడు నాకు నీ ఏనుగుల బలం వచ్చిందయ్యా. పతనమైపోతున్న జమీందారీ వంశాన్ని నిలబెట్టి సమర్థుడైన బిడ్డన్నాడు నాకు. తండ్రి పేరుని వంశ ప్రతిష్టని నిలిపే యోగ్యుడైన కొడుకున్నాడు. తాత